జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఎలా ఉండాలో బుద్ధుడు కొన్ని జీవిత సత్యాలను మనకు వివరించాడు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. ఒకానొక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. తను ఎప్పుడు నిరాశ నిస్పృహలతో ఏది సాధించాలన్నా ముందుకు వెళ్ళకపోవడం, ఇంట్లో వాళ్ళ మీద కోపంతో ఉండడం, తనకి జీవితం మీద విరక్తి కలగడం లాంటివి ఉండుండనమాట. అయితే ఒక వ్యక్తి అతనికి ఈ బుద్ధుడు గురించి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి ఆ మాటలు విని బుద్ధుని కలవడానికి వెళ్తాడు ఆ యువకుడు బుద్ధుడిని కలిసి అతనికి నమస్కరించి, స్వామి, నేను ఏం చేద్దామన్నా నాకు ఏది కలిసి రావడం లేదు, నా జీవితం ఎప్పుడు సంతోషంగా లేదు, ఎప్పుడు బాధతో దుఃఖంతో ఉంది అని చెప్పి తన కష్టాన్ని మొత్తం వివరిస్తాడు. అప్పుడు బుద్ధుడు కొన్ని జీవిత సత్యాలను ఆ అబ్బాయికి వివరిస్తాడు. అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు. మొదటి సత్యం ఏంటంటే, ఎప్పుడైనా మన జీవితాన్ని వేరే వాళ్ళ జీవితంతో పోల్చుకోవద్దు. మనం పోల్చుకుంటే మనము వాళ్ళకంటే తక్కువగా కనిపిస్తాం. ఎప్పుడైనా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం పోల్చుకున్నామంటే మన స్థాయి మనకు తక్కువగా అనిపిస్తుంది. అలా కాకుండా మన స్థాయి కంటే చిన్న స్థాయి వాళ్ళతో మనం పోల్చుకుంటే ఏంటంటే మనము వాళ్ళకంటే పెద్దగా కనిపిస్తాం. ఎవరైనా అంతే, మన స్థాయి కంటే ఎక్కువ స్థాయితో ఎప్పుడు పోల్చుకోవద్దు. పోల్చుకున్నంతసేపు మన జీవితంలో సంతోషం అనేది మన దగ్గర ఉండదు. మన స్థాయి కంటే తక్కువ స్థాయి వాళ్ళతో మనం పోల్చుకునేటప్పుడు వాళ్ళకి కనీసం మనకున్న వసతులు కూడా ఉండవు. వాళ్ళకు కనీసం మంచి బట్టలు, ఇల్లు అట్లాంటి వసతులు ఏవి సరిగా ఉండవు. కాకపోయినా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు జీవితం గురించి తెలుసు. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఎలా ఉండాలో, ఎలా తినాలో, ఎలా మెదలగాలో వాళ్ళకి తెలుసు. జీవితం గురించి గొప్ప గొప్ప ఆశలు వాళ్ళు పెట్టుకోరు. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. రేపటి గురించి వాళ్ళ ఆలోచన లేకుండా ప్రస్తుతం ఉన్న వాటితో వాళ్ళ జీవితాన్ని మంచిగా నెట్టుకొని వెళ్తుంటారు. ఎప్పుడైనా అత్యాశకు వెళ్ళరు. ఉన్న దాంట్లో వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనం లేని దాని గురించి ఆలోచిస్తూ మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటూ మన జీవితాన్ని మనమే, ఉన్న కాసంత జీవితాన్ని మన చేతులతో మనమే ప్రశాంతంగా ఉండలేక మనం అన్ని ఆలోచనలు పెట్టుకొని మన మనసుకు అనేది ప్రశాంతత ఉండదు. ఎంత ఉన్నా ఏం లాభం మనసు ప్రశాంతం లేనిది. కాబట్టి ఎదుటి వాళ్ళతో మనం ఎప్పుడైనా పోల్చుకోవద్దని చెప్పేసి మన బుద్ధుడు ఆ యువకుడికి ఒక సత్యాన్ని వెలువరిస్తాడు. రెండవ సత్యాన్ని ఏమని చెప్తాడంటే, ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు ఉండే వాళ్ళతో దూరంగా ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచన అంటే చెడుగా ఆలోచించే వాళ్ళతో మనం ఎప్పుడైనా దూరంగా ఉండాలి. చెడుగా ఆలోచించేవాడు ప్రతి దానిలోనూ చెడునే ఆలోచిస్తాడు. వాళ్ళతో ఉంటే మనం కూడా సేమ్ వాళ్ళలాగానే మారిపోతాం. కాబట్టి చెడు ఆలోచించే వాళ్ళకి దూరంగా ఉండాలి. మనం ఏ విషయాన్ని అన్నా చేద్దామన్నప్పుడు దాంట్లో మంచిని వెతకడం మానేసి చెడునే ఎక్కువగా వెతుకుతుంటారు. అలా ఆలోచిస్తే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము. కాబట్టి చెడు వాళ్ళతోటి స్నేహాన్ని తగ్గించుకోవాలి. వాళ్ళతో ఉంటే మనం కూడా వాళ్ళలాగానే ఆలోచించడం మొదలవుతుంది. ఎప్పుడైనా చెడు వారితో స్నేహం చేస్తే మనం కూడా చెడే జరుగుతుంది. కాబట్టి చెడు వారితోటి నెగిటివ్ ఆలోచనలు ఉండే వాళ్ళతోటి దూరంగా ఉండమని ఆ యువకుడికి చెప్తాడు. ఇంకొక సత్యం ఏంటంటే సోమరితనం. ఎప్పుడైనా సోమరితనంతో నువ్వు పనిని వాయిదా వేస్తూ ఉంటావు. వాయిదా వేస్తుండడం వల్ల నీ సోమరితనం వల్ల నువ్వు గమ్యాన్ని చేరుకోలేక నువ్వు ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంటుంది. నువ్వు ఆలోచనలు చేయకుండా, ఏం చేయకుండా సోమరితనంగా నువ్వు సరే ఇప్పుడు రేపు చేద్దామన్న పని చేయకుండా, సరే తర్వాత అన్నావో నీ పని అక్కడే ఆగిపోతుంది. కాబట్టి సోమరితనం లేకుండా ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే క్విక్గా చేసావనుకో, దాంట్లోనే నీ విజయం ఉంటుంది అని చెప్తాడు. ఇంకా మూడో విషయం ఏమని చెప్తాడంటే, బంధువులతోటి, ఇంట్లో వాళ్ళతోటి, కుటుంబంతో సఖ్యతగా ఉండాలి. ఎందుకంటే మనకి కుటుంబమే బలం. మన మంచి అయినా మనకి వెనుక ఉండేది, మనకి చెడైనా మన వెనుక ఉండేది, మనకి ధైర్యాన్ని చెప్పేది మన కుటుంబ సభ్యులు మాత్రమే. వేరే వాళ్ళు ఎవరు మన చెడునే కోరుకుంటారు తప్ప మన మంచిని కోరుకోరు. మన కుటుంబ సభ్యులు మాత్రమే మన మంచిని కోరుకుంటారు. మనం చెడు చేస్తే చెడు అని చెప్తారు, మంచి చేస్తే మంచి అని చెప్తారు. అందుకే మనకు కుటుంబ బలం అనేది మన వెనకాల ఉండాలని చెప్తాడు. విషయం ఏంటంటే, మన పనిని ఎప్పుడు మనమే చేసుకోవాలి. మన పని కోసం వేరే వాళ్ళ పైన ఆధారపడవద్దు. ఎవరిపైన మనం ఆధారపడినాం అనుకోండి, మనం చేతకాని వాళ్ళం అయిపోతాం. మన పనిని మనం సమర్థవంతంగా చేసుకోవాలి. ఒకరి మీద ఆధారపడితే ఎప్పటికీ మనం ఆ పని చేయడానికి ఇతరుల మీద ఆధారపడవలసి ఉంటుంది. మనకు కావాల్సింది ఏదో, మనకి ఏమేం కావాలన్నీ మనమే చేసుకోవాలి. ఇతరుల పైన ఎప్పుడైనా ఆధారపడి ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. చాలామంది ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు, కానీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి సాధన చేయరు. ఏం చేయరు. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు. మనం ప్రయత్నిస్తేనే కదా మనకి విజయం అనేది దొరుకుతుంది. గోల్స్ అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ దానికి చేయడం మాత్రం ఉండదు. ఒకసారి ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, అది కాలేదనుకో దాన్ని వదిలేస్తారు. నువ్వు చేస్తుంటేనే కదా నీ గోల్ అనేది రీచ్ అవుతావు. నువ్వు ఏమీ చేయకుండా సరే ఇట్లా చేయగానే ఇట్లా అయిపోతే అది గోల్ కాదు కదా. మన గోల్ ఎప్పుడు పెద్దగా ఉండాలి. సరే ఆ గోల్ని చేరుకోవడానికి మనం చేయవలసిన ప్రయత్నాలు అని చేస్తుండాలి. ఏం చేయకుండా నాకు గోల్ రీచ్ అవ్వాలంటే అది కాదు. అట్లా వచ్చిన విజయం కూడా మనకి ఎక్కువ రోజులు ఉండదని చెప్పి చెప్తాడు. ఇంకొక సత్యం ఏంటంటే, ఎప్పుడు కోపాన్ని కూడా రానియొద్దు. ఎందుకంటే తన కోపమే తన శత్రువు.
తను ఎంతగా కోపపడతాడో తనకే అది శత్రువు అవుతుంది. మనం ఎంత శాంతంగా ఉంటామో అదే మనకి రక్ష కలుగుతుంది. కాబట్టి కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. మన కోపాన్ని ఇతరులపై చూపించకూడదు. మనం చూపిస్తే మనకి అది నష్టం కలుగుతుంది తప్ప మనకేం లాభం చేకూర్చదు. మన మాటలు మన పద్ధతితో ఎదుటి వాళ్ళని గెలుచుకోవాలి తప్ప మన కోపంతో మనం ఏం సాధిస్తాం, ఏం సాధించలేం. కోపంతో ఎప్పుడైనా ఎదుటి వారిని మనం కోపంతో 2 మాటలు అంటే అవి వాళ్ళ మనసు గుచ్చుకుంటాయి. మనం అన్న మాటలు అవి వెనక్కి తీసుకోలేము. కాబట్టి మన కోపాన్ని మన అదుపులో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన లైఫ్ని బిజీగా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు బిజీ ఉంటే మనకు నెగిటివ్ ఆలోచనలు ఆలోచించడానికి, వేరే వాళ్ళతోటి మనం పోల్చుకోవడానికి, ఇట్లాంటి సమయానికి అసలు మనకి సమయమే ఉండదు. మనం ఏదో ఒక పని చేస్తూ బిజీగా మన లైఫ్ని మనం చేసుకుంటూ వెళ్తే మనం వేరే ఆలోచన చేయడానికి మనకు అసలు సమయమే ఉండదు. దానివల్ల మన ఫ్యూచరే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. ఈ సత్యాలన్నీ విన్న యువకుడు మనసులో సంతోషాన్ని నింపుకొని అక్కడి నుంచి బయలుదేరి తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఒక నిర్ణయానికి వస్తాడు.